హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను చెర్రీ అఫీషియల్. ఇంకెవరైనా పాత వీడియోస్ చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు 3 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ రెసిపీతో అయితే వచ్చానండి. అవి ఏంటంటే క్యాడ్బెరీ ఫ్యూజ్ ఒకటి, అలానే గ్యాలక్సీ 5 స్టార్ రెసిపీతో అయితే వచ్చానండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి ఒకసారి అయితే ట్రై చేసి ఇవ్వండి. వాళ్ళు ఇస్తే వదిలి పెట్టరండి. మమ్మీ ఇంకొకటి అని అడుగుతూ ఉంటారండి. చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే. నాకు బాగా నచ్చిందండి. క్యాడ్బెరీ ఫ్యూజ్ అయితే చాలా బాగా టేస్ట్ ఉందండి. దాంట్లో క్యాడ్బెరీస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే క్యాడ్బెరీ ఫ్యూజ్ అని ఒకటి తీసుకోవాలండి. ఒక 20 రూపీస్ది. దాన్ని మొత్తం స్మాష్ చేసి ఇలా కొంచెం మిల్క్ వేసి అలానే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఓవర్ నైట్. అలానే ఈ 3 చాక్లెట్స్ని కూడా ఓవర్ నైట్ పెడితే నెక్స్ట్ డేకి అయితే ఇలా అవుతున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలానే డైలీ ఒక 10 రూపీస్ వేస్ట్ చేసే కన్నా ఇలా 5 రూపీస్ది చేసుకుంటే బెస్ట్ కదండి. అలానే మనీ కూడా సేవ్ అవుతాయని నా ఒపీనియన్. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అలానే ఐస్ క్రీమ్స్లో నెక్స్ట్ ఏ చాక్లెట్తో చేయాలో నాకైతే కామెంట్ చేయండి. ఆ చాక్లెట్ అయితే నేను ట్రై చేసి అప్లోడ్ చేస్తానండి. మ్యాగ్స్ అయితే నాకైతే గ్యాలక్సీతో అయితే సరిగ్గా రాలేదండి. అది కూడా నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. గ్యాలక్సీ చాక్లెట్ కొంచెం పెద్దది తీసుకుని అయితే ట్రై చేస్తానండి. అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అంతేనండి ఈ వీడియో. మీకు కానీ నచ్చితే లైక్, షేర్ అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.